ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నూతన కృపా కార్యక్రమంలో మీకు అందరికీ నా వందనాలు. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్న దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నదనగా, మనం చూసినట్లయితే యెహోషువ 1వ అధ్యాయము 5వ వాక్యము. నీవు బ్రతుకు దినములన్నిటియు ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం మనం చూసినట్లయితే యెహోషువకి దేవుడు ఇస్తున్న ఒక వాగ్దానము ఉన్నది. యెహోషువకి వాగ్దానం దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? ఇశ్రాయేలు జనుల్ని నడిపించుటకు, బంధకముల నుండి, బలహీనతల్లో నుండి, చెరసాల నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించుటకు దేవుడు మోషేను తన కొరకు ఏర్పరచుకుని ఎన్నుకున్న ఒక దేవుడై ఉన్నాడు. ఆయన మోషే నాకు ఇల్లంతటిలో నమ్మకస్తుడని మోషేని ఎంతగానో నమ్మి తన జనుల్ని నడిపించేకి ఆయన ఏర్పరచుకున్నాడు. కానీ మోషే కొన్ని స్థితులను బట్టి, కొన్ని బలహీనతలను బట్టి మోషే కానానుకి ఇశ్రాయేలు జనుల్ని నడిపించలేకపోయాడు. ఆయన కూడా దేవుని చూసే ఆ కానాను దేశానికి ఆయన చేరలేక ఆయన మధ్యలో మృతి పొందాడు. ఆ మృతి పొందిన తర్వాత దేవుడు మరలా పేరు పెట్టి పిలిచింది ఎవరిని? యెహోషువను. యెహోషువని పేరు పెట్టి ఎలా పిలిచాడు? నీ బ్రతికి దినములంతటియు ఏ మనుషుడును నీ ఎదుట నిలవనేరడు, నిలవలేకపోవును. నేను మోషేకు తోడైనట్లు నీకు నేను తోడైను అని చెప్పి ఆయన యెహోషువను తన పని నిమిత్తము తన జనుల్ని కానానుకు నడిపించుట కొరకు ఆయన యెహోషువను ఏర్పరచుకున్నాడు. కానీ యెహోషువని దేవుడు అంత గొప్పగా, అంత ఘనముగా ఆయన యెహోషువ మీద అంత గొప్ప నమ్మకం ఎందుకు ఉంచుకుని అన్నాడు? మనం ఇది చూసినట్లయితే మనం మోషేకు యెహోషువ ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఆత్మానుసారమైన తండ్రి అయిన మోషే ప్రార్థన చేయుటకు కొండ మీదకు వెళ్ళిన సమయంలో, బలహీనపడిన సమయంలో, ప్రతి విషయంలో కూడా బలహీనపడిన ప్రతి చోట కానివ్వండి, ప్రతి స్థలంలో కానివ్వండి, బలపరిచే ఒక ప్రార్థన మూలముగా మోషేకు ఆత్మలో బలపరిచే ఒక మంచి ఆత్మానుసారమైన బిడ్డగా యెహోషువ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఆత్మలో యెహోషువని మోషే ఎంతగానో ప్రేమించాడు గనుక యెహోషువ కొరకు మోషే దేవుని సన్నిధిలో ఎంతో ఒక ప్రత్యేకంగా ప్రార్థించి ఉండవచ్చు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా, దయ, కనికరము యెహోషువ మీద ఎక్కువగా ఉన్నందువల్ల మరలా మోషే తర్వాత దేవుడు నమ్మిన ఒక వ్యక్తి, దేవుడు నమ్మి పని అప్పగించిన ఒక వ్యక్తి ఎవరు ఉన్నారు? ఈ యెహోషువ. అలాంటి ఆ సమయంలో తన తండ్రి అయిన మోషేని దేవుడు ఏర్పరచుకొని ఇల్లంతటిలో నమ్మకస్తుడై ఉన్నాడు. మోషే నాకు ఎంతో ఇష్టమైన వాడని చెప్పిన దేవుడే ఆయనను కానానుకు చేర్చకుండా అలా ఆ కానానికి వెళ్ళలేక మధ్యలో మరణించాడు కదా. మరి నేను ఈ జనులను నడిపించగలనా? ఈ జనుల్ని నేను దేవుని వైపు మరలించగలనా? ఈ జనుల్ని దేవుని వైపు చూసే రీతిగా నేను వీళ్ళని నా బలంతోనూ నా శక్తితోనూ నేను నడిపించగలనా అనే ఒక భయం యెహోషువలో ఉండేది. ఆ భయం యెహోషువలో ఎందుకున్నది? ఇశ్రాయేలు జనులు మాట విననల్లని వారుగా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రార్థనకి కొండ మీదకి మోషే వెళ్ళినప్పుడు కింద అహరోన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు మోషే నోటి బోరగా. అహరోన్ని ఏర్పరచుకున్నప్పుడు అహరోన్ ఇశ్రాయేలు జనాలు ఏం చేశారు? ఒక దూడను చేసి మాకు ఒక దేవుడు కావాలని చెప్పి అహరోన్ ద్వారా మరలా ఆ దూడకు కూడా వాళ్ళ విగ్రహానికి పూజ చేసే రీతిగా చేశారు. కాబట్టి అహరోను మీద ఎవరికి నమ్మకం లేదు? మోషేకి నమ్మకం లేదు. కాబట్టి మోషే దేవుని వద్ద మొరపెట్టుకున్నది యెహోషువ కొరకు మాత్రమే. కాబట్టి ఏంటంటే ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే గనక ఆ మోషే యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి యెహోషువని తనకని ఏర్పరచుకున్నాడు. కానీ యెహోషువలో ఏమి భయం ఉన్నది? అంతటి దేవుడు ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషేనే వీళ్ళు తలకిందులు చేశారు కనుక నా పరిస్థితి ఎలా అవుతుందో ఈ జనుల మధ్య అని చెప్పి యెహోషువలో ఒక భయం ఉండేది. ఆ భయాన్ని హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు గనక ఆయన అప్పుడు ఏం చెప్పాడు యెహోషువకి? నువ్వు భయపడకు, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేడు, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవనేరుడు. మోషేకు తోడైనట్లు నీకు నేను తోడై ఉందును అని ఆ మాట చెప్పాడు. ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరుడు నీ బ్రతుకు దినములన్నిట అంటే ఏమిటి? శరీరానుసారమైన బ్రతుకుని చంపివేయబడి
ఆత్మలో జీవించి నీవు ఉన్నట్లయితే శరీరానుసారమైన ఏ మనుషుడు కూడా, శరీరానుసారమైన ఏ క్రియలు కూడా, శరీరానుసారమైన ఏ అపాయము కూడా నీకు రాదు. ఎందుకంటే మోషేకు తోడై ఉన్న దేవుణ్ణి నీకు నేను తోడై ఉంటాను అని చెప్పి దేవుడు ఆయన్ని ధైర్యపరిచాడు. అలా ధైర్యపరుస్తూ యెహోషువ ముందుకు వెళ్తూ ఆ జనాల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలా ముందుకు నడిపిస్తూ, కానీ యెహోషువలో ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటి? నా తండ్రి చేయలేనిది నా దేవుడు నన్ను నమ్మి నాకు ఇచ్చాడు గనక ఈ పని నేను ముగించే ఒక రీతిగా నేను ఉండాలి. నేను ఆ దేవునికి ఇష్టమైన రీతిగా నేను ఉండాలి. ఆత్మానుసారమైన నా తండ్రి కోరిక ఏమై ఉన్నదో అది నేను నెరవేర్చే ఒక బిడ్డగా నేను ఉండాలి అని చెప్పి యెహోషువ ఎంతో వైరాగ్యంతో దేవుని వైపు చూసే ఒక వ్యక్తిగా ఉన్నాడు. మరలా మనం చూసుకున్నట్లయితే అదే అధ్యాయంలో యెహోషువ 1 అధ్యాయం 9వ వాక్యంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమేన్, హల్లెలూయా. మొదటి యెహోషువకి ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? మోషేకి తోడై ఉన్నట్లుగా నేను మోషే దేవుడను, నేను ఈ జనులను నడిపించుటకు, నేను నీకు తోడై ఉండటకు, నేను ఈ జనులను నడిపించుటకు మోషేకు తోడై ఉన్న దేవుడిని నీకు తోడై ఉంటాను. కాబట్టి ఎందు విషయంలో కూడా నీవు భయపడక, ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరకుండా నేను నీకు విజయాన్ని ఇచ్చే ఒక దేవుడుగా నేను నిన్ను ముందుకు నడిపిస్తానని చెప్పి ముందు దేవుడు యెహోషువకు చెప్పాడు. కానీ తర్వాత ఈ జనులను నడిపించే విధానంలో, ఈ జనుల ప్రవర్తన బట్టి, ఇశ్రాయేలు జనుల మొండితనాన్ని బట్టి, ఇశ్రాయేలు జనాల ఎదురు తిరిగే ఒక స్వభావాన్ని బట్టి, మాట విననొల్లని జనముగా, వారి ఇష్టానుసారముగా వారు వెళుతూ దేవుని వైపు, దేవునికి కోపం తెప్పించే వారుగా ఉన్నందువల్ల యెహోషువలో ఒక భయం కలిగింది. ఆ భయం ఏమిటి? మోషే ఈ జనాలను నడిపించలేక ఆయన కానానికి తన భక్తి కానీ, తన వైరాగ్యము కానీ, తన దేవుడు తన మీద ఉంచుకున్న నమ్మకం కానీ సమస్తము కోల్పోయాడు. కానీ నేను ఆయనే చేయలేని ఆత్మానుసారమైన దేవుడు నమ్మిన, దేవుడు అప్పగించిన పని ఆయన చేసినడో చేయలేదో నాకైతే తెలియదు. కానీ ఆయన దేవుని వైపు, దేవుని మార్గంలో దేవునితో కలిసి ఉండుటకు కానానికి వెళ్ళలేకపోయాడు కదా. ఈ జనాలను బట్టి నా స్థితి కూడా అలాగే అవుతుందేమో, నా భక్తి కూడా బలహీనమవుతుందేమో అని చెప్పి ఆయన భయపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో మరలా దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నీవు భయపడకము, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, నీవు దిగులు పడకము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతట్లో ఎవరు తోడైంటంట? నేను నీకు తోడయుండును, నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండు, నీవు నడుచు మార్గం అంతట్లో. మొదట మోషేకు తోడయున్న దేవుడు నీకు తోడయుండను అన్నాడు. కానీ మరలా యెహోషువలో ఉన్న ఈ భయాన్ని, బాధని, ఈ దిగులుని ఇవన్నీ చూసిన ఒక దేవుడు, భయపడకు, నీ మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అప్పుడేమిటి? నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడని అంటే, మోషే దేవుడుగా ఉన్న దేవుడని నేను ఇప్పుడు నీ దేవుడుగా నేను ఎలా ఉన్నానంటే, నా ఇష్టం నీవు నెరవేర్చే ఒక బిడ్డగా, నా చిత్తము నీవు ఎరిగి నా ఇష్టానుసారమైన మార్గంలో నీవు వెళుతున్నావు గనక ఆ మార్గాలన్నింటిలో నేను నీకు తోడై నీ మార్గంలో, నీ ఇష్టానుసారమైన మార్గంలో కానీ, జనుల ఇష్టానుసారమైన మార్గంలో కానీ నీవు నడిచే రీతిగా కాక, నేను నీకు అప్పగించిన పనిలో, నేను చూపించిన మార్గంలో నీవు నడుస్తున్నావు గనక ఈ జనుల్ని నడిపించుటకు ఆ మార్గాలన్నిటిలో కూడా నేను నీకు తోడయుండును. కాబట్టి నేను నీ దేవుడును అని చెప్పి యెహోషువకు ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి యెహోషువ ధైర్యం కలిగి నిబ్బరముగా అది మొదలుకొని దేవుని వైపు చూస్తూ, నేను నా ఇంటి వారు యెహోవాని సేవించదము, మాట విననొల్లని ఈ జనాల మీద నా భక్తిని ఆధారం చేసుకునే రీతిగా కాక, దేవుని వైపు మాత్రమే నా దృష్టి ఉంచుకొని దేవుని చిత్తాన్ని జరిపించుటకు ధైర్యం కలిగి నిబ్బరముగా నేను ముందుకు వెళ్ళినట్లయితే నా కుటుంబం రక్షింపబడుతుంది, నా ఇంటి వారు రక్షింపబడతారు అని చెప్పి ఆయన దేవుని చిత్తానుసారముగా ఆయన ముందుకు వెళ్ళుచుండగా, ఇశ్రాయేలు జనుల్ని రక్షించటమే కాక తన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించి వారిని కాపాడి, ఆయన బ్రతుకు దినములన్నిట కూడా దేవుడు తోడయుండి ఏ మనుషుడు కూడా ఆయన ఎదుట నిలవనేరకుండా ఆయన తన చేయి పట్టి తన నీతి అనే దక్షిణ హస్తంతో ఆదుకొని ఆయన ముందుకు నడిపించిన దేవుడై ఉన్నాడు. అలాగే ఈ వేళలో మనం అందరం కూడా తెలుసుకోవాల్సినది ఏమిటంటే,
దేవుడు మనకిచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే, మన బ్రతుకు దినములన్నిట మన దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని శ్రమ ఎందు కానివ్వండి, అవమానం ఎందు కానివ్వండి, నింద కానివ్వండి, దుఃఖము కానివ్వండి, వేదన కానివ్వండి, ఏదైనా కూడా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకు? ఆయన మనకు వాగ్దానం ఏమిచ్చున్నాడు? నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషులు నీ ఎదుట నిలవనేరుడు. మోషేకు తోడైనట్లు నీకు నేను తోడయుందును. లోకానుసారమైన బ్రతుకులో మనం ఉన్నప్పుడు మనకు మనుషులు తోడున్నారు, కానీ మన దేవుడు మనకి తోడయుండే దేవుడని మనము ఎరగని ఒక కాలం ఉన్నది. కానీ ఆయనే దేవుడని తెలిసిన తర్వాత, ఆయనే సొంత రక్షకుడిగా మనం అంగీకరించిన తర్వాత, మనుషులని మనము జయించే విధముగా మనం ఎలా ఉండాలి? మొదట మన శరీరాన్ని జయించే వారిమై ఉన్నప్పుడు మాత్రమే మన ఎదుట ఏ మనుషుడు నిలవనేరడు. ఆత్మ ద్వారా శరీరాన్ని జయించే వారిమిగా మనము ఉన్నట్లయితే దేవుడు మనకు తోడయిండి, మన మార్గం అంతట్లో ఆయన తోడయిండి మనల్ని నడిపించును. దేవుడి మాటలు దీవించినగాక. మనమందరం ప్రార్థన చేసుకుని, పరిశుద్ధాత్మ గల మా దేవ, నీకు వందనములు స్వామి. ఉదయనైనా ఉదయ వేళల ప్రభువా, నీ మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలయ్యా. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషులు నీ ఎదుట నిలవనేరుడు. మోషేకు తోడైనట్లు నువ్వు నేను తోడైందని అంటున్నావు కదా తండ్రి, నీకు వందనాలయ్యా. మోషేకు తోడైన దేవుడు నువ్వు మాకు తోడై ఉన్నావని నాయన ధైర్యం కలిగి నిబ్బరముగా ఉండమంటున్నావు కదా ప్రభువా. నీ మార్గం అంతట్లో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడంటున్న గొప్ప దేవుడు, నీకు వందనాలయ్యా. మమ్మల్ని నమ్మి మాకు అప్పగించిన పనిలో ప్రభువా కొంచెంలో నమ్మకముగా ఉండేవారి మీద నాయన నీవే మా దేవుడు అని ప్రభువా, మా మార్గం అంతట్లో నీవు మాకు తోడై ఉన్నావని మేము ఎరిగేవారి మీద, గ్రహించేవారి మీద నాయన అయ్యా, నీ మీద ఆధారపడే వారిగా, నిన్ను ఆశ్రయించే వారిగా నీవు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. ఈవేళనైనా ఎంతమందికి వాక్యం ఉంచున్నారో ప్రభువా, ప్రతి బిడ్డను జ్ఞాపకం చూస్తున్నాయన నీ మార్గంలో నడిచే బిడ్డలుగా, నీవిచ్చిన వాగ్దాన ఫలాన్ని పొందుకునే బిడ్డలుగా ప్రభువా స్తోత్రం స్వామి. సమస్యలకు బలహీన పడకనైనా లోకానుసారమైన శరీరానుసారమైన అయ్యా బలహీనతలకు గురువు ప్రభువా అయ్యా స్తోత్రం స్వామి. అయ్యా నీ వైపు చూడలేకనైనా కుంగిపోయి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునైనా, వ్యాధితో బాధతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునైనా, కష్టంలో కన్నీటిలో దుఃఖంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభువా అయ్యా స్తోత్రం అయినా. భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను అంటున్నావు అయ్యా, దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నా అంటున్నావు కదయ్యా. సహాయం చేయవాడని నేనే అంటున్న దేవా, మీ నీతి అనే దక్షిణాస్త్రంతో ప్రతి బిడ్డని నీవు ఆదుకొనేటట్టు నాయన బిడ్డలను ప్రభువా నీవే ధైర్యపరచు నాయన, నిన్ను మహిమపరిచే రీతిగా సహాయం చేయమని ఈవేళ సమస్తగా నీకు అప్పగించుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.